మనం చూస్తున్నాం ఈరోజు మన శిల్పారం ఎట్లుందో ఒక్కసారి చూడండి. మనం ఎక్కడికి వచ్చామో విలేజ్ బజార్ అంటే పాతల కాలంలో ఏ విధంగా గ్రామంలో సంత ఏ విధంగా మన పూర్వీకులు చూడండి అయ్యా అప్పట్లో ఏ విధంగా ఉండే అదిగో వాటర్ ఫాల్స్ బోట్లు వేసుకొని అందరు లవర్సే మనం చూడలేక చచ్చిపోవాలి. శిల్పారం అంటే మంచిగా పార్కు అవి ఎంజాయ్ చేద్దామని వస్తే వీళ్ళంతా చూడండి ఫ్లవర్స్ని వేసుకొని. ఆగండి ఒక్క నిమిషం ఆగండి, మంచి వ్యూ చూపిస్తాను. ఓహో ఓహో ఎక్కడికి ఆగు, ఇంగ్లీష్ మనకు అంతగా రాదు. అదిగో పూల చెట్లు అంతా అసలు మాటలతో చెప్పేది కాదు కానీ అది వాళ్ళంతా లవర్సే నిజంగా. వాళ్ళని చూడటానికి వెళ్ళే కానీ పోయింది కాకపోతే వరకు ఎవ్వరికి. అదిగో సెంటర్ కాల్ తీసుకుని వాంచుకుంటారు డబ్బులు అయిపోతే. అప్పట్లో ముగ్గులు పాతల కాలంలో ఆ విధమైన ముగ్గులు. మన చూడండి రోలు ఉంటుంది కదా, రోలు చాలామందికి తెలిసే ఉంటుంది. రోలు శాట మన తాత భగవద్గీత చదువుతున్నాడు ఒకసారి చూడండి. పిల్లకాయలు పని బాట లేకుండా చూడండి చదువుకోకుండా. రాండయ్య కొమ్మరి ఇంటికి వచ్చేసాం. మనం చూస్తున్నాం కొమ్మరి ఇల్లు. పాతల కాలం కొండలు ఎలా తయారు చేసేవాళ్ళు ఆ విధంగా 2 నిమిషాలు కూడా వీడియో చూపాను కదా, నాకు మొదలే సిగ్గు. అక్కడ చాలామంది లేడీస్ ఉన్నారు. అదిగో దాంట్లో మీ మొఖాలు పెడితే బాగుంటుంది. ఎద్దులతో ఒకప్పుడు మనం చూస్తున్నట్టయితే ఎద్దులతో వ్యవసాయం చేసేవాళ్ళు కదా మన తాతలు. అది ఇక్కడ చూడండి ఒకప్పుడు నాటక రంగాలలో వెలితీరిన వ్యక్తులు నాటకాలు వేస్తూ ఆ విధమైన దేవుళ్ళు. అదిగో దేవుళ్ళని చెక్కుతూ మన శివయ్య ఉన్నాడు అక్కడే. చిలక జోత్యం చిలక జోత్యమా ఏంటిది అది గిరిజన జీవన శైలి అంట. లోపల బలదేలు బయలు అంట. చూడండి మన గంగేంద్రులు వచ్చేవాళ్ళు కదా. అన్న నమస్తే. చూడండి ఎండకి తిరిగి ముఖం చూడండి నల్లగా మసిపెట్టిపోయింది. అయినా కానీ మనం వీడియోల కోసం ఎంత దూరమైనా పోతాం, ఏదైనా చేస్తాం. చూడండి మీకు చూపించాలని నా తపన. చూడండి ఎండకు ముఖం కూడా గాలబెట్టుకుంటాం. కూరగాయల మార్కెట్కి వచ్చేసామండి. కూరగాయలు ఎన్నైనా కొనుక్కో. కాకపోతే ఎక్కువ సిగ్గండి. అదిగో మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టి నార్మల్గా తీస్తున్నాయి. ఎందుకంటే అందరూ లవర్స్ వచ్చారు. అది నా బాధ. నేను లవర్తో వచ్చింటే బాగుండేది కానీ కాకపోతే మనకు లవర్ లేరు కదా, అందుకు. చూడండి అప్పట్లో ఒకప్పుడు చిలక వచ్చని చెప్పించుకునేటప్పుడు కొన్ని లక్షల మంది ఉండేవాళ్ళు. జనాలు చూడండి కాతి మంది లేరు. సోజ్ చెప్తున్నాడు ఏందనుకోకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్. నేను అన్నీ తిరిగినా బ్రో, కాకపోతే నేను కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటా కాబట్టి చూపించలేకపోయినాను. చూడండి ఏంటిది ఒకప్పుడు చెక్క బొమ్మలు మన దేవుళ్ళు. అదిగో పాతల కాలంలో దేవుళ్ళు కొన్ని పండగలు ఉంటాయి కదా, ఫెస్టివల్స్ అవన్నీ. చూడండి మన తాతలు గుర్రాలు కాంచనాలు ఉన్నట్టు గుర్రాలు ఉన్నాయి, అవి మనకు కూడా తెలియదు. ఇదిగో ఈ బొమ్మ చూస్తే గుండెల జారిని నాకు. ఎందుకంటే నిజంగా ఆమె జడేస్తుందేమో అనుకున్నా. కాదు బొమ్మ అది. చూడండి మన అవ్వ తాత అంతా ఎట్లున్నారు. పొయ్యి మంచి వస్తుంది, వాళ్ళేం వాళ్ళ పనిలో వాళ్ళు. బువ్వ కూర వండుతుంది అదిగో కొండలాడ. మన తాత ముత్తాతలు అందరూ ఆడవారు. చూడండి అదిగో బ్యాక్ కెమెరా వాళ్ళుగో లవర్స్ అమ్మాయిలు చాలామంది అరగా. వీళ్ళు చూడు, వీళ్ళు బీహార్ వాళ్ళు ఏకదమ్మన దాంట్లోకి దిగారు. ఆ సీసీ కెమెరా కొద్ద వాళ్ళు దిగుతారు కానీ కాకపోతే ఎవడు చూడలే. ఇంకా ఇక్కడ ఏమన్నా చేస్తారా ఏంది కొమ్మరా ఏంటి ఏందో ఇనుము తయారు చేస్తారా ఏంటి మనకు కూడా తెలియదు అంతగా వాటి గురించి. మనం వచ్చేసాం మన వాటర్ ఫాల్స్. వాళ్ళు లవర్స్ వాటర్ ఫాల్స్ బావుతులు. అక్కడ తాబేళ్ళు ఉంటాయి, మీకు క్లియర్గా చూపిస్తాగండి. కష్టపడి తెస్తున్న వీడియో లాస్ట్ వరకు చూస్తే కదా. ఇగో తాబేలు రావాలి బయటికి జూమ్కర్. అదిగో మనం పిలిస్తే వస్తాయి. అక్కడ బాతులు అవి ఇవి చాలా ఉన్నాయి. తాబేలు నూరా బయటికి. ఇగో చేపలు. బోటింగ్ పిల్లలకి మంచి టైంపాస్ అయ్యే విధంగా. అదిగో తాబేలు చూడండి ఎంత అందంగా ఉందో ముద్దుగా నీళ్ళల్లో. వీళ్ళు శిల్పారం వచ్చిన లవర్స్ అయ్యా. లవర్స్ ఇది పార్కా లేకపోతే సంజీవ్ పార్క్ అనుకుంటారా లేకపోతే
శిలపారం అనుకుంటారు రైళ్ళు, నాకు అర్థం కాదు. అదిగో ఆ బొమ్మ దగ్గర ఫోటో దిగుదాం అనుకొని 1,00,000 సార్లు ట్రై చేసిన వాళ్ళకి లవర్స్ ఇంకా సెల్లు కింద పెట్టిన మళ్ళీ చూస్తే ఏడదన్నుతున్నాను కాలుతోటి. నడిచి 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 అదిగో ఒకప్పుడు పాతల కాలంలో ఆ విధంగా నీళ్లు తోడుకుంటారు అన్నమాట బావులలో, ఆ విధంగా ఆ సెట్టింగ్. కృష్ణుడు ఏంటి బ్రో అంత మాట లవర్స్ ఉన్నారా? నాకే లేదు. అదిగో వాటర్ ఫాల్స్కి వచ్చేసా. మనము ఎక్కడ బ్రో ఎక్కడ వీడియో తీద్దామని ఈ లవర్స్ ఉన్నారు. మళ్ళీ చూశారు అనుకో నన్ను, ఏ మమ్మల్ని ఏం చేస్తారా మా ఎక్కిలవాడే అన్నారు అనుకో, వీడియో ఆపి ఓ సరస్వతీదేవి బుద్ధుడి విగ్రహం అది మీ కరెక్ట్. మళ్ళా జలకన్యలు, మన కృష్ణుడు చూడండి ఎక్కడున్నాడు, కృష్ణ 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 వాళ్ళకి జలకన్యల గోపికల ఏమో నాకు తెలియదు, తప్పు అంటే క్షమించండి కానీ గోపికలు అట్టింది కదా, గోపికలు. మన కృష్ణుడు పైన ఉంటాడు చూడండి. మన రాళ్ళతో చెక్కి శిల్పాలు ఉంటాయి అక్కడ, మీకు క్లియర్గా చూపిస్తారు. లాస్ట్ ఊరు చూడండి, అదిగా అక్కడ మన కన్నయ్య ఉన్నాడు, పైన ఉన్నాడు. అయ్యో రాళ్ళకి చెక్కారు శిలా వేదికలు అవన్నీ, కృష్ణుడికి సంబంధించినవన్నీ అవన్నీ. కృష్ణాష్టమి రోజు అసలు నార్మల్గా ఉంటుంది అన్నమాట. ఆ శిల్పారంలో నాట్యాలు చేస్తారు, కొన్ని ప్రోగ్రామ్స్ అంతా చాలామంది ఫ్యామిలీతో వచ్చి చూడండి, అంత చిన్న చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పక్షుల కాడికి వచ్చేసాం, మనం వచ్చేసాం. ఇదేం పక్షం మనకు తెలియదు, మీరే కామెంట్ చేయండి. ఇదేందో కొంచెం కొత్త రకం నెమలు అంట, మరి మనకు కూడా తెలియదు. కింద పేర్లు కూడా అన్ని వీడియో తీస్తాయి కదా, ఎందుకంటే మీరే చదువుకుంటారు, నాకు కొంచెం చదువు రాదు అట్లా అని చెప్పేసి చెప్తున్నా. రింగ్ నెక్డ్ నెమలు అంట, మనకు తెలియదు అంతగా. ఇవేంటి మరి పావురాల కోళ్ళు పట్టేవాళ్ళు కొత్త రకం కోళ్ళు ఉన్నాయి, పుంజులు. ఏంటి బుడకోళ్ళ లేకపోతే ఏదో కొంచెం కొత్తగా ఉన్నాయి, మనకు కూడా తెలియదు బ్రో అంతగా. చూడండి పావురాలలో చాలా రకాలు ఉన్నాయి. కాకటీస్ అంటాయి, మరి కాకటీలు ఏంటి మరి, కాకరొత్తులు దీపావళి వచ్చే బాంబులు మనకు తెలియదు. చూడండి బుడ్డే ఇసుకే ఏందో పెట్లు అయికోండి, 10-15 రకాల పెట్లు ఉన్నాయి, మీరు చూడలేదు కానీ కరెక్ట్గా చూడండి. పిచ్చుకలు ఎంత అందంగా ఉన్నాయో కరెక్ట్గా చూడండి, జూమ్ చేసి మరి అది రంధ్రాల్లో పెట్టి కూడా తీసిన వీడియో కోసం. బుడ్డరిగా ఏందో జవస్పారో చాలా ఉన్నాయి చరుకు, టర్కీ బొరికి ఏంటి అంటే పెట్టలు. అదిగో ఇది చిన్న కోడి కాదు బ్రో, టర్కీ కోడి అని ఉంటుంది కదా, అదే ఇది కన్ఫామ్గా చూడండి మీరు, టర్కీ కోడి. ఎందుకంటే అక్కడ పేరు రాసింది కదా, మనకు కూడా తెలియదు. పామ్టైల్ పావురం అంట, కొత్త రకం పావురాలు బ్రో. మనం చూసేది ఎప్పుడు అలా తెల్లయ్యే కదా, మనకు తెలియదు. అదిగో చూడండి, ఏం చేసుకో లవర్సే అనుకున్న ఈ కూడా మారినట్లేవుగా, వాళ్ళని చూసి ఈ కూడా అలవాటు అయినాయి బ్రో. అన్న వచ్చేసాడు చూడండి, ఆడుగో మన అశోక్ అన్న A to Z తిరిగి మీకు బ్లాగ్స్ చూపిస్తాడు. ఏడ బ్రో సిగ్గు, ఏడ ఫేస్ చూపిద్దాం అనుకున్నా కానీ అమ్మాయిలు వచ్చారు అనుకో, అమ్మ టాపేస్తాడు. ఎక్కడ చూసిన అమ్మాయిలే, ఏం చేస్తావు చెప్పండి. ఇదేంటి బాతు సుమారు ఉంటుంది, ఒక 5-6 కిలోలు ఉంటుంది. మనం చూస్తే 1-2 కిలోలు చూస్తాం కదా, 5-6 కిలోలు ఉంటుంది. పెద్ద బాతులు, బుడకోళ్ళు, చెన్నై కాదు కాశీని లేవు. బర్డ్స్ పార్క్ చాలా ఉన్నాయి. మీరు శిల్పారం వచ్చినప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మొత్తం కుందేలు చూడండి, అదిగో తెల్ల కుందేలు, నల్ల కుందేలు, ఎర్ర కుందేలు లోపల అటు పక్క చాలా ఉన్నాయి. అటుపోయి వీడియో తీద్దామంటే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు, అది బాధ. తెల్ల కుందేలు కింద నల్లది ఉంటుంది చూడు, అక్కడ కుందేలు వెరైటీగా. అదిగో నాటి ఏం చేస్తున్నావు, ఆవిరి సామి నీ గోలే అందరి సామి అంటున్నాయి. చూడండి గాయస్, ఎంత కష్టపడి వీడియో తీస్తున్నా, ఎవడు ఏమనుకుంటాడా అని అనుకోకుండా అమ్మాయిలు వచ్చి కట్ చేసిన, మళ్ళీ వాళ్ళని చూపించినా మళ్ళీ కట్ చేసిన. దేవుడు పేరు మనకు తెలీదు, కింద కామెంట్ చేయండి చూద్దాం. ఇక్కడ ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయంటే, టీ కప్పుల్లోనే 100 రకాలు ఉన్నాయి. కుండలు కానీ, కమ్మలు కానీ, డ్రెస్సులు కానీ, ఎన్ని రకాలంటే అస్సలు పైసలు లేవు కాబట్టి సైలెంట్గా ఉన్నాం. కానీ అది అటు నుంచి తెల్లవాళ్ళు వస్తారు, వాళ్ళని తిస్తే వాళ్ళు ఏడ కాలుతుంది అనుతారని అదొక భయం. తెల్లవాళ్ళు వస్తారు, ఫోటో దిగుదాం అనుకున్నా కానీ అంత కుదరలా. ఇవి చూపిద్దామనే పోయినాలే కానీ మళ్ళీ అది ఎందుకు
కుండలు చూడండి, కుండలే ఉన్నాయి ఒక 10-20 రకాలు చూడండి. అదిగో గిన్నెలు, వాళ్ళకి తెల్లలు చూసావుగా, వెనక నుంచి తీసా భయం లేకుండా. అట్లుంటుంది మరి మనతో డేరు. అబ్బా, టీ కప్పులు చూడండి. ఏంటి అంటే గడియారాలు, కొన్ని లక్షల గడియారాలు, కొండలు కాసిన అనుకుంటారా మీరు. 1,00,000 రూపాయలు తీసుకొని పోయి 10 రూపాయలు తెచ్చుకుంటారు చేతికి అంతే. అన్ని సామాను ఉన్నాయి అక్కడ. ఇంకా లాస్ట్కి వచ్చేసాం గాయస్. చూడండి, వాళ్ళకి లవర్స్, అమ్మాయిలకి డ్రెస్సులు కానీ. ఇంకా లాస్ట్కి వచ్చేసినాం, ఎండింగ్ ఇది. థ్యాంక్ యూ ఓం గణపతయ నమః. ఓకే, ఎండింగ్. శిల్పారం అన్న వస్తాడు ఇప్పుడు, వ్లాగరు అశోక్ వ్లాగర్. వాడుగా అక్కడ నడుచుకుంటా స్టైల్కి వస్తున్నాడు చూడండి. అన్న స్టైలే వేరప్ప, అన్న స్టైలే వేరు. అదిగో అదంతా మీకోసమే హైదరాబాద్ పోయి చూపించా. ఓకే, సిగ్గు అప్పటికి అమ్మాయిలు 10 మంది లేరు. శిల్పారం. ఓకే.